రేవంత్ రెడ్డి గారిని మనం అబ్జర్వ్ చేస్తే కళాకారులందరినీ పిలిపించిండు. సరే ఉద్యమకారుల విషయం పక్కన పెడితే కళాకారులను పిలిచిండు. ఎవరైతే ఉద్యమంలో కళాకారులు ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళకు డబ్బులు కూడా ఇచ్చిండు. ఒక తలా ₹1,00,00,000 ఏమో ఇచ్చినట్టున్నాడు. మేబీ ఇచ్చి వాళ్ళకి సన్మానం చేసిండు, వాళ్ళని సత్కరించండు. మరి కళాకారులందరినీ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ఎందుకు పిలిపిలేదు? గద్దరన్న కేసీఆర్ గారిని కలవడం కోసం సెక్రటేరియట్ బయటనో, ప్రజాభవన్ బయటనో, ఇంకో దాని బయటనో వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఉండాలి? గద్దరన్న ఎన్ని వేల మందిని, ఎన్ని లక్షల మందిని చైతన్యపరిచిండో మనకు తెలియదా? ఇప్పుడు ఉద్యమం అనేది కేసీఆర్ ముందుండి నడిపించడం అనేది వాస్తవం. బీ ప్రాక్టికల్, మనం ఓపెన్గా మాట్లాడుకుంటే. బట్ ఓన్లీ కేసీఆర్ అనేది కాదు. ఒక గద్దరన్న ఓ 25 లక్షల మందిని కూడేసిండు, ఓ గోరెటి వెంకన్న ఓ 25 లక్షల మందిని కూడేసిండు. ఇది నిజం. ఇది ఒక అందశ్రీ ఓ 5 లక్షల మందిని, ఒక 25 లక్షల మందిని కూడేసిండు. ఓ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ 10 లక్షల మందిని కూడేసిండు. ఇది జరిగింది. ఇట్లా జరిగింది కనుకే తెలంగాణ ఉద్యమం అనేది ఉర్రూతలూగింది. బెల్లి లలితక్క ఒక 15-20 లక్షల మందిని కూడేసింది, చైతన్యపరిచింది. వాళ్ళ పాటలతో, వాళ్ళ మాటలతో, వాళ్ళ ఆటలతో. వీళ్ళందరికీ ముందరుండి నాయకత్వం కేసీఆర్ గారు వహించింది. ఇది వాస్తవం. ఇది